క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య సప్రసాద ఆరాధనకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు తల్లి తిరుసభ త్రిత్వైక సర్వేశ్వరి మహోత్సవాన్ని కొనియాడుతోంది. ఈ పండుగ శుభ సందర్భములో మన త్రియేక దేవుళ్ళైన పితా, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుళ్లను మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ మనందరిని దీవించమని ప్రాధేయపడదాం. అందరూ కూడా మోకరించి ఆ గొప్ప దేవుని మనందరి హృదయంలోనికి, జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. పరలోక తండ్రి ఆరాధనా, పరలోక తండ్రి ఆరాధనా. పరలోక తండ్రి ఆరాధనా, 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 పరలోక తండ్రి ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు నామం జై జై, జై క్రీస్తు నామం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై, యేసు రక్తం జై జై, జై క్రీస్తు రక్తం జై జై. మమ్ము సదా ప్రేమించి మా అందరి కొరకు ప్రాణభిక్ష పెట్టి మరణించి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచిన యేసయ్య, మీకే ఆరాధన, మీకే మహిమ కలుగునుగాక. మేము ఆరాధిస్తూ ఉండగా ప్రభా, మీ వాక్యానుసారం జీవించే వాక్యాన్ని దయచేయమని, విశ్వాసాన్ని బలపరచమని, మీ ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా జీవించే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. దేవాన్ని, ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. యేసు రాజా ఆరాధనా, యేసు రాజా ఆరాధనా, మా యేసు రాజా ఆరాధనా, ఆమేన్. మా యేసు రాజా
హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై జై ఆమేన్. జై క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తాను, మీరు భయపడవద్దు. నేను వెళ్ళి మీకోసం ఒక మంచి నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తాను, మీరు భయపడవద్దు. మీకు సదా తోడుగా ఉండటానికి, మేము నడిపించడానికి, మేము బలపరచడానికి నా ఆదరణకర్త అయిన సత్య స్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండటానికి, మేము నడిపించడానికి రాబోతూ ఉన్నాడు అని ఆమేన్. అభయమిచ్చినటువంటి ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం. స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా మీకు స్వాగతం. స్తోత్రం. మా అందరి హృదయంలో ప్రభువా మీరు ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని మీ కొరకు మేము ఆరాధిస్తూ మీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఆమేన్. ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ స్తోత్రం యొక్క ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించమని, ఆమేన్. వారి ప్రత్యేక తలంపులన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఆత్మదేవా ఆరాధనా, ఆత్మదేవా ఆరాధనా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆరాధనా. ఆమేన్. ఆత్మదేవా ఆరాధనా. 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై మాకు సదా తోడుగా ఉంటూ మమ్ము నడిపిస్తూ బలపరుస్తూ పోషిస్తున్నటువంటి ఓ త్రియేక దేవ మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మమ్మందరిని కూడా అభిషేకించండి ప్రభా, మమ్మందరిని కూడా బలపరచండి ప్రభా, ఆమేన్. మమ్మందరిని కూడా నడిపించండి ప్రభా అని ఆమేన్. ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. త్రియేక దేవా ఆరాధనా. త్రియేక దేవా ఆరాధనా. త్రియేక దేవా ఆమేన్. ఆరాధనా. త్రియేక దేవా 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 ఆరాధనా.
యేసునామం జై జై స్తోత్రం. యేసునామం జై జై యేసు నామం జై జై ఆమేన్. జై క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై చెప్పండితో. జై యేసునామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసునామం జై జై ఆమేన్. క్రీస్తు నామం జై జై చెప్పండితో. యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై పరలోకపు తండ్రి యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు నామం జై 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 క్రీస్తు నామం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై యేసు రక్తం జై 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 క్రీస్తు రక్తం జై జై హల్లెలూయా 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 దీవించండి ప్రభువా. ఏ ఒక్కరిని కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా మీ సంపూర్ణ దీవెన వర్షముతో ఇప్పుడు నింపమని వేడుకుంటున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి ప్రార్థన చేద్దామా. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దళితుల సభ ఈరోజు త్రిత్వైక సర్వేశ్వరి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్న ఈ శుభ సందర్భంలో ఆ త్రియేక దేవుని స్మరణ, ఆ త్రియేక దేవుని నామము ద్వారా మనలో ఉన్న వ్యాధులు, బాధలు, సమస్యలు, ఆటంకాలన్నీ కూడా తొలగిపోవాలి అని ఆమేన్ ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఎవరెవరు ఏమేమి పోగొట్టుకున్నారో ప్రభు పాదాల చింత ఉంచండి. ఎవరెవరు ఏమేమి పొందుకోవాలని ఆశపడుతున్నారో విశ్వాసముతో ఆ ప్రభుని అడగండి. స్తోత్రమయ్యా. తప్పకుండా గొప్ప దేవుడు, ఆ త్రియేక దేవుడు మనందరినీ కూడా అభిషేకించబోతున్నాడు. ఆమేన్. మనందరిలో ఉన్న బాధలు, వ్యాధులు, ఆటంకాలు, సమస్యలు, ఇబ్బందులు, ఒడిదుడుకులు అన్నిటిని కూడా తొలగించబోతూ ఉన్నాడు. ఆమేన్. గొప్ప కార్యాలు ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా జరిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్. ఆ గొప్ప దేవుని మనసారా ఆరాధించి స్తోత్రమయ్యా. మహిమపరుచుకుందాం. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జీసస్. అందరూ రెండు చేతులు జోడించి శిరము వచ్చి ఆ ప్రభువును ఆరాధిద్దాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక.
ప్రణాళిక ఏర్పాటు చేసి ఆ ప్రణాళికలో నడిపించని ప్రభువా అని ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తూ పాడుతూ ఉన్నాను. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. అందరూ హృదయ మీద చేయి పెట్టుకుని ఇది విశ్వప్రసాద ఆరాధనలో ఏ తలంపుల కొరకు ప్రార్థించాలనుకుంటున్నారో, ఏ ఇబ్బందులు తొలగిపోవాలి, ఏ సమస్యలు, ఏ నష్టము, ఏ వేదన, ఎలాంటి కార్యాలు తొలగిపోవాలనుకుంటున్నారు, హృదయంలో ప్రభును ప్రార్థించండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ త్రిత్వైక దేవుల్లో ఒక దేవుడు ఈరోజు మనందరినీ కూడా దీవించాలనే ఆశపడుతున్నాడు. దీవించిన తర్వాతనే వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. సహోదరులారా, దేవుని దూతే ఈ మధ్యలో మనందరికీ ఆత్మీయ భోజనం ఇవ్వడానికి ఎంతో శ్రద్ధతో ఇక్కడికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనసారా ఆరాధించి మహిమపరుచుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మమ్ము కాపాడు, కరుణించవా, మమ్ము బలపరచవా. ప్రభు యేసునాథ. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా కొంతసేపు కూర్చుని ఈనాటి పఠనాలు ధ్యానం చేసి ఈ స్వస్థత ప్రార్థనలో మనం ప్రవేశిద్దాం. మత్తయి శుభవార్త 28వ అధ్యాయము పవిత్ర వచనములు 16వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. వారు ఆయనను దర్శించి ఆరాధించిరి, కానీ కొందరు సందేహించిరి. యేసు వారితో, ఇహపరములందు నాకు సర్వాధికారం ఇయ్యబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమొసగెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తల్లి తిరుసభ ఈరోజు త్రియేక దేవుల పండుగను కొనియాడుతూ ఉంది. త్రియేక దేవుడు అనగా పిత పుత్ర పవిత్రాత్మ దేవుళ్లను త్రియేక దేవుళ్ళు అని పిలుస్తూ ఉంటాం. మనందరికీ తెలుసు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ త్రియేక దేవుని యొక్క పండుగ కేవలం ఈరోజు మాత్రమే కాదు, క్రైస్తవులంగా ప్రతిరోజు కూడా ఈ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఈ సిలువ గుర్తు లేకుండా విశ్వాసులమైన మనం ప్రార్థనను ప్రారంభించము, ప్రార్థనను ముగించము కూడా.
కాబట్టి ప్రియ సహోదరులారా, ఎందుకు పితా పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుళ్ళను స్మరణ చేసుకోవాలి అని అంటే, ప్రియ సహోదరు, ఈనాడు తల్లి తిరుసభ ఈ రోజును ప్రత్యేకంగా త్రియేక దేవుళ్ళ పండుగకు మరి కేటాయించింది. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈనాటి పండుగను జరుపుకోవాలి అని తల్లి తిరుసభ ఆదేశిస్తూ ఉంది. ఎందుకంటే ప్రియ సహోదరులారా, దేవుని చేత మనం సృష్టించబడ్డాం. పిత అనగా యావే దేవుడు. యావే దేవుడు ప్రారంభంలో వాక్కు ద్వారా, ప్రవక్తల ద్వారా తన ప్రజలను నడిపిస్తూ ఉండేవాడు, ఆధ్యాత్మికంగా పోషిస్తూ బలపరుస్తూ ఉండేవాడు. అయితే కొంతకాలం ఏమైంది అంటే, రాను రాను కొంతమంది ప్రజలు ఎదురు తిరిగారు. నిజంగా దేవుడే ఉంటే మాకు కూడా కనిపించాలి కదా, కాబట్టి దేవుడు లేడు, ఇదిగో కొంతమంది ప్రవక్తల పేర్లు వచ్చి కళ్ళబొల్లు కవులు చెప్పి మనల్ని మోసం చేస్తున్నారని వారిలో కొంతమంది తిరుగుబాటు చేశారు. అందుకనే ప్రవక్తలను చంపిన రోజులు ఉన్నాయి. ప్రవక్తలను మరి బాగా కాలుతున్నటువంటి ఆ నూనెలో కాల్చినటువంటి రోజులు ఉన్నాయి. అనేకమైనటువంటి కత్తిపోట్లకు గురి చేసిన రోజులు ఉన్నాయి. ప్రియ సహోదరులారా, దేవునికి చాలా బాధ కలిగింది. అందుకనే ఆదిలో తండ్రి దేవుడు యావే దేవుడు వాక్కు ద్వారా ప్రజలను పరిపాలిస్తుంటే అది కొంతమంది ప్రవక్తలకు మాత్రమే వినపడుతుంది, కానీ అందరికీ వినపడటం లేదు అని రెండవ దశలో కుమారుడుగా ఈ లోకానికి రావాలనుకున్నాడు. ప్రియ సహోదరులారా, మొదటిలో వాక్కు ద్వారా దేవుడు యావే దేవుడు మనందరినీ నడిపిస్తూ ఉండేవాడు, బలపరుస్తూ ఉండేవాడు. మరి ఆ యావే దేవుని మనం పిత అని పిలుస్తూ ఉన్నాం. మరి రెండవ దశలో ఆయనే రెండవ దశలో కుమారుని రూపంలో భూలోకానికి వచ్చాడు. ఇక వాళ్ళ కళ్ళ ముందైనా కూడా నేను కనిపిస్తే తప్పకుండా వాళ్ళు నన్ను విశ్వసిస్తారనే భయముతో, అనే నమ్మకంతో యావే దేవుడు తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ప్రియ సహోదరులారా, ఈ రెండవ దశలో కూడా ఆ కుమారుని ప్రజలందరూ కూడా విశ్వసించలేదు. మళ్ళీ ప్రజల్లో ఒకలాంటి అనుమానం వచ్చింది. నిజంగా దేవుడైతే ఒక రాజ్యభవనంలోనో ఒక అంతఃపురంలోనే పుట్టాలి కదా, మరి ఈయన పశువుల పాకలో పుట్టి దేవుడని ఎలా చెప్తూ ఉంటాడు, దేవుడు అంత దీనస్థితిని ఎందుకు ఎన్నుకుంటాడు అని చెప్పి, మరి మన రక్షకుడు పశువుల పాకలో పుడితే ఆయన దేవుడని కూడా చాలామంది అంగీకరించలేకపోయారు. ఈవెన్ 12 మంది అపోస్తలులకు కూడా ఆయన మరణించి ఉత్థానమయ్యేంత వరకు వారిలో ఉన్నటువంటి అనుమానాలు వారికి ఉంటూనే ఉన్నాయి. నిజంగా దేవుడా అని కొంత అనుమానం ఒకవైపు, రెండవ వైపు నిజంగా దేవుడు కాకపోతే ఈ గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఎలా చేయగలుగుతాడు, మరణించిన వారిని ఎలా జీవంగా లేపగలుగుతారు అని మరొక కొంతమంది అనుమానంతో, కొంతమంది దేవుడై ఉండవచ్చని, కొంతమంది దయ్యాల సహాయంతో ఈ కార్యాలు చేస్తున్నారని మరి కొంతమంది అనుమానిస్తూ ఉన్నారు. ఈ రెండవ దశలో కుమారుడి రూపంలో భూలోకానికి వచ్చిన అందరూ కూడా ఆయనను దేవునిగా అంగీకరించలేకపోయాడు. అయినా కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మరి రెండవ దశలో కుమారుడు యేసు ప్రభు రూపంలో ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాల పాటు ఈ భూలోకములో ఉంటూ తన ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించి మరణించిన 3వ రోజు సజీవుడై లేచాడు. సజీవుడై లేచిన 40 రోజుల పాటు శిష్యులతోనే ఉంటూ అభయం ఇచ్చి ఆయన వెళుతూ ఒక మాట చెప్పాడు. నేను వెళుతున్నాను, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపిస్తాను, ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండే ఆదరణకర్తను పంపిస్తాను అని దేవుడు పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం చేసి ఆయన పరలోకానికి మోక్షారోహణమై 3వ వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి పంపించాడు. ఆయననే మనం పరిశుద్ధాత్మ దేవుడు అని అంటున్నాం. కానీ ప్రియ సహోదరులారా, ఈ ముగ్గురిలో ఒకే స్వభావం ఉన్నట్లు, ఈ ముగ్గురిలో ఒకే గుణం ఉన్నట్లు, వారి యొక్క మరి శక్తిలో ఎలాంటి తారతమ్యము లేనట్లుగా సత్యోపదేశం ద్వారా మనం నేర్చుకున్నాం. ముగ్గురు దేవుళ్ళు, కానీ ఒకే స్వభావము, ఒకే బాధ్యత, ఒకే పని,
ఒకే వ్యక్తిత్వం అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, పితా పుత్ర పవిత్ర ఆత్మ త్రియేక దేవుల స్మరణ లేకుండా దేవుని బిడ్డలమైన మనం ఏ ఒక్క ప్రార్థన కూడా ప్రారంభించము, ఏ ప్రార్థన కూడా ముగించము. కారణం ఏమిటంటే ఈ ముగ్గురు ఒకే స్వభావము, ఒకే గుణము, ఒకే లక్షణము, ఒకే శక్తి కలిగినటువంటి వారు కాబట్టి, ముగ్గురు ఒకరై ఉన్నారు కాబట్టి, ముగ్గురు వేరు కాదు, ముగ్గురు ఒకరై ఒకే దేవుడని మనం ఈరోజు తల్లి తిరుసభ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనం త్రియేక దేవుని పండుగను కొనియాడటం మనందరి యొక్క అదృష్టంగా భావించాలి. చాలామందికి ఈ త్రియేక దేవుని యొక్క రహస్యాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. ఇట్ ఈస్ ఎ మిస్టరీ. మనం దాన్ని ఒక రహస్యముగా భావిస్తాం. సాధారణ మానవ మాతృడికి అర్థము కానటువంటి రహస్యముగా మనం భావిస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ముగ్గురు దేవుళ్ళేంటి, ముగ్గురు ఒకరై ఉండటం ఏమిటనేది సాధారణంగా మనకు విశ్వాసం లేకపోతే దీని యొక్క రహస్యం అనేది మనకు అర్థం కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, విశ్వాసం ఉన్న వాళ్ళకి, దైవభక్తి ఉన్న వాళ్ళకి, దేవుని యందు మరి ఎంతో ఆశ దాహము కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ ముగ్గురు దేవుళ్ళ యొక్క వృత్తాంతాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఈ ముగ్గురు దేవుళ్ళ యొక్క స్వభావాన్ని గుర్తించగలుగుతారు, మరి గమనించగలుగుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం త్రియేక దేవుళ్ళ పండుగను కొనియాడుతున్నటువంటి శుభ సందర్భంలో త్రియేక దేవుళ్ళు లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము, ముందుకు వెళ్ళలేము. ప్రతి దివ్య పూజా బలి పితాపుత్ర పవిత్రాత్మ నామస్మరణతోనే ప్రారంభమవుతుంది. ప్రతి దివ్య పూజా బలి పితాపుత్ర పవిత్రాత్మ నామస్మరణతోనే ముగిస్తూ ఉంది. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో త్రియేక దేవుల స్మరణ చేసుకుంటే ఆ పనిలో గొప్ప విజయం ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా పితాపుత్ర పవిత్రాత్మని సిలువ గుర్తు వేసుకుంటే మనం చేసే ప్రతి పనిలో విజయము ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ మనందరినీ మరి త్రియేక దేవుళ్ళ పండుగను కొనియాడమని మనందరినీ కూడా మరి ఆహ్వానిస్తూ ఉంది. ఈ పండుగ శుభ సందర్భాన మనమందరం కూడా త్రియేక దేవుని స్మరణ చేసుకుంటూ, ప్రతిరోజు ప్రతి క్షణం త్రియేక దేవుళ్ళ స్మరణ చేసుకుంటూ మనం విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళాలి అని ఈరోజు ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరు, ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. 11 మంది శిష్యులను యేసు ప్రభు పిలుస్తున్నాడు. వెళ్ళండి, ప్రపంచ నలుమూలలకు వెళ్ళండి, పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్థానం ఇయ్యండి అంటున్నాడు. నా బిడ్డలుగా చేయండి అంటున్నాడు. విశ్వసించిన వారు రక్షించబడతారు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పితా పుత్ర పరిశుద్ధాత్మ నామములోనే మనం జ్ఞానస్థానం తీసుకుంటున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామములోనే మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామములోనే మన ప్రార్థనను ముగిస్తూ ఉన్నాం. కాబట్టి పితా పుత్ర పవిత్రాత్మ త్రియేక దేవుని యొక్క దీవెనలు మన మీదను మన కుటుంబాల మీదను ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఈ త్రియేక ఉదయం లేవగానే త్రియేక దేవుల స్మరణతోనే మన జీవితం ప్రారంభం కావాలి. ఈ ముగ్గురులో ఒకరు లేకపోయినా కూడా మరి ఒకరు ఉండలేరు. ముగ్గురు కూడా కలిసి ఒకే స్వభావంతో ఒకే ఉద్దేశంతో మరి జీవిస్తూ ఉన్నారని తల్లి తిరుసభ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఉదయం లేవగానే ఆ త్రియేక దేవుల స్మరణ చేసుకుందాం. చేసే ప్రతి పని ముందు త్రియేక దేవుల స్మరణతోనే ప్రారంభించుకుందాం. చేసే ప్రతి ప్రయాణం త్రియేక దేవుల స్మరణతోనే ప్రయాణం చేద్దాం. తప్పకుండా దేవుడు మనం చేసే ప్రతి పనిలో ప్రతి తలంపులో గొప్ప విజయాన్ని ఇవ్వడానికి ఆ గొప్ప దేవుడు సిద్ధముగా ఉన్నాడు. క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్వస్థత ప్రార్థనలో మనం ప్రవేశిద్దాం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది,
అది నాకు అండగా నిలచియున్నది. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉండగా, యేసయ్య నామములో స్తుతిస్తూ ఉండగా, పితా పుత్ర పవిత్రాత్మ నామములో ఆ దేవుని ఆరాధిస్తూ ఉండగా మనలో ఉన్న వ్యాధులు తొలగించమని, మనలో ఉన్న బాధలు తొలగించమని, మనలో ఉన్న సమస్యలు తొలగించమని ప్రార్థన చేద్దాం. నా నామములో మీరు ఏమి అడిగినా అది ఇస్తానని పలికినటువంటి ప్రభు, నా నామములో ప్రార్థించగా మీకు దుష్ట శక్తుల నుండి, రోగాల నుండి విడుదలను దయచేస్తానని పలికిన ఆ గొప్ప దేవుడు ఈ రోజు మనందరిని దీవించబోతూ ఉన్నాడు. మనందరిని అభిషేకించబోతున్నాడు. మనలో ఉన్న అన్ని రోగాలను తొలగించబోతున్నాడు. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్యా నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, అవును దేవా, ఆదుకునే నామం యేసయ్యా నామం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. ఎవరెవరైతే మానసిక శారీరక సమస్యలకు గురి అయి వేదనతో బాధపడుతున్నారో ప్రభు పాదాల చెంత మీ భారాన్ని మోపండి. భారము చే అలసి సలసి ఉన్న ఓ బిడ్డలారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని పలికినటువంటి ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనందరిలో ఉన్నటువంటి భారాన్ని తొలగించడానికి, మనందరిలో ఉన్నటువంటి కన్నీటిని తొలగించడానికి ఆ గొప్ప దేవుడు ప్రేమతో మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా, ఆ గొప్ప దేవుడు మనల్ని పిలుస్తూ ఉండగా మనం ఎవరికి భయపడిన అవసరం లేదు, దేనికి భయపడిన అవసరం లేదు. చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. వేదనతో దుఃఖములో ఉన్న వారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖములో ఉన్న వారిని, అవును దేవా, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖములో ఉన్న వారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖములో ఉన్న వారిని, కన్నీటితో బ్రతుకును గడిపే వారిని ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్యా నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్యా నామం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. ఇద్దరిద్దరు శిష్యులు ప్రతి గ్రామానికి పల్లెకు వెళ్ళి తిరిగి వచ్చి ప్రభుతో సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నారు.
ప్రభువా మీ నామములో ప్రార్థించగా దుష్ట శక్తులు పారిపోతూ ఉన్నాయి. ఆమేన్. మీ నామములో హస్తాలు ఉంచి ప్రార్థించగా వారిలో ఉన్న రోగాలు తొలగిపోతున్నాయని ఆ గొప్ప దేవునితో ఆ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్న సందర్భం ఇది. అదే గొప్ప కార్యాలు ఈ రోజు ప్రభు మనందరి మధ్యలో చేయబోతున్నాడు. ఆమేన్. మనందరిలో ఉన్న వ్యాధులన్నీ కూడా తొలగించబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ గొప్ప దేవుని నామములో మనలో ఉన్న ప్రతి వ్యాధి తొలగిపోవును గాక, ఆమేన్. ప్రతి కష్టము తొలగిపోవును గాక, ఆమేన్. ప్రతి ఇబ్బంది తొలగిపోవును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. వ్యాధులతో బాధలతో ఉన్న వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో బాధలతో కృంగిన వారిని, అవును దేవా, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో బాధలతో కృంగిన వారిని, జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని, వ్యాధులతో బాధలతో కృంగిన వారిని, ఆమేన్. జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని ఆదరించే నామం, ఆమేన్. ఆశీర్వదించే నామం, ఆమేన్. ఆదుకునే నామం, ఆమేన్. యేసయ్య నామం. ఆదరించే నామం, ఆమేన్. ఆశీర్వదించే నామం, స్తోత్రము దేవా. ఆదుకునే నామం, యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలచి ఉన్నది. సంతోషంగా యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యలతో, అనేకమైనటువంటి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నవారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని పలికినటువంటి ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీలో ఏ భారమున్నా, ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా ప్రభు నామములో ప్రార్థించు, ప్రభు నామములో ఆరాధించు. ఆ ఆమేన్. గొప్ప దేవుడు మనందరికీ కూడా సంపూర్ణ విడుదలనివ్వబోతున్నాడు. ఆమేన్. రోగాల నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. వ్యాధుల నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. సమస్యల నుండి విడుదల కలుగును గాక, ఆమేన్. అన్ని రకాల మానసిక, శారీరక, ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగును గాక. ఆమేన్. విశ్వాసముతో ప్రార్థిస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. సమస్యతో శాంతియే లేని వారిని, సంతోషమే ఎన్నడూ పొందని వారిని, సమస్యతో శాంతి లేని వారిని, అవును దేవా, సంతోషమే ఎన్నడూ పొందని వారిని, సమస్యతో శాంతియే లేని వారిని, సంతోషమే ఎన్నడూ పొందని వారిని, సమస్యతో శాంతి లేని వారిని, యేసు. సంతోషమే ఎన్నడూ పొందని వారిని ఆదరించే నామం, ఆమేన్. ఆశీర్వదించే నామం, ఆమేన్. ఆదుకునే నామం, ఆమేన్. యేసయ్య నామం. ఆదరించే నామం, యేసు. ఆశీర్వదించే నామం, స్తోత్రమయ్యా. ఆదుకోని నామం, యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. చప్పట్లతో సంతోషంగా యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, ఆమేన్. అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అవును ప్రభా. అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య
నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామం. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు నిలిచి ఉన్నది. యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందామా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతించు. హల్లెలూయా 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 యేసయ్య నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలిచి ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఓ త్రియేక దేవా, యేసయ్య మా అందరినీ అభిషేకించండి. మాలో ఉన్న వ్యాధుల నుండి, బాధల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, అన్ని రకాల ఇక్కట్ల నుండి మాకు సంపూర్ణ విడుదల దయచేయండి, సంపూర్ణ స్వస్థత దయచేయండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు అందరూ కూడా హృదయం మీద చేతులు పెట్టుకుని మన మధ్యలో ఉన్నటువంటి త్రియేక దేవుని ఆరాధిస్తూ ఉండగా మనందరినీ తాకి స్వస్థపరిచినటువంటి దేవుని స్తోత్రాలు తెలియచేస్తూ, ఓ త్రియేక దేవా, మీ నామములో ప్రార్థించగా అద్భుత కార్యాలు జరిగాయి. మీ నామములో ప్రార్థించగా రోగస్తులకు స్వస్థత దొరికింది. మీ నామములో ప్రార్థించగా దుష్ట శక్తులు పారిపోయాయి. మీ నామములో ప్రార్థించగా అసాధ్యమైన కార్యాలు సాధ్యమయ్యాయి. ఇంత గొప్ప కార్యాలు చేసిన ఓ త్రియేక దేవా, మీకు స్తోత్రమయ్యా. మీ ముందు మోకరించి మీ దీవెనల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డలో ఉన్న భారాన్ని తొలగించమని, బాధలను తొలగించమని, వ్యాధులను తొలగించమని, శారీరక మానసిక వేదనలను తొలగించమని, అన్ని రకాల ఆర్థిక సమస్యలను తొలగించమని, కుటుంబ సమస్యలను తొలగించమని, బిడ్డలకు బంగారు మార్గాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎక్కడెక్కడ నొప్పి ఉందో, ఎక్కడెక్కడ వేదన ఉందో ప్రభువుకు సమర్పించు. ప్రభు నామములో ప్రార్థిస్తే చాలు, దేవుడు గొప్ప కార్యం చేస్తానని త్రియేక దేవుళ్ళ వాగ్దానం. ఆ త్రియేక దేవుళ్ళ శక్తితో ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. అడగండి ప్రియ సహోదరులారా, ఆ గొప్ప దేవుడు మనందరి దగ్గరికి వచ్చి ఒక్కొక్కరి మీద హస్తాలు ఉంచి ప్రార్థిస్తూ ఉండగా, సిలువ ముద్ర వేసి ప్రార్థిస్తూ ఉండగా, నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు ఉన్న మనందరిలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోవాలి అని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులారా, ప్రార్థించండి. మీ అందరి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించండి. అడుగుడు మీకు ఇవ్వబడును అని పలికినటువంటి ప్రభువు మీ అందరినీ, మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు అడగడానికి. వెతుకుడు మీకు దొరకబడునని పలికిన ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏం పోయిందని వెతుకుతున్నారో, ఏం కోల్పోయారో, ఏం కోల్పోయామని వెతుకుతూ ఉన్నారో, ప్రభు నామములో అవన్నీ కూడా మీకు దొరుకును గాక. ప్రభు నామములో అవన్నీ కూడా మీకు సఫలీకృతమగును గాక. అడిగిన ప్రతి వారికి ఇస్తానని పలికిన దేవుడు, ఆయన నామములో ఏది అడిగినా మీకు ఇస్తానని పలికిన ప్రభు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. బిడ్డలారా, ఆ గొప్ప దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఈ ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ ఉండగా
ప్రభా మా పాప శాపాలను తొలగించండి. మా ఆమేన్. హృదయంలో ఉన్న వేదనలు, బాధలు, కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు తొలగించి ఆమేన్. ప్రభా చదువుకుంటున్న బిడ్డలపై మీ కృపను కుమ్మరించమని, ఆమేన్. ఇంకా ఎవరెవరైతే ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారో వారందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేర్చమని, ఆ బిడ్డలు ఎక్కడ ఉన్నా కూడా ప్రభా ఆ బిడ్డలపై మీ కృపను చూపించి కాచి కాపాడమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది. అది నాకు అండగా నిలిచియున్నది. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆదుకోనే నామం యేసయ్యా నామం. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ త్రియేక దేవుల మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ దేవుళ్ళు ఎల్లప్పుడూ మిమ్ము దీవించి కాచి కాపాడాలని, మీకు మీ బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయమని, మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో నూరంతల ఆశీర్వాదాన్ని దయచేయమని డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ తరపున మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్.